ఒక సినిమా గురించి తెలుగు రాష్ట్రాలు రీసౌండ్ వచ్చే రేంజ్లో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాయి? సినిమా ఇండస్ట్రీనేమో కలెక్షన్స్ చూసి కళ్ళు చెదిరిపోతున్నాయి అని షాక్ అవుతా ఉంది, ఆశ్చర్యపోతూ ఉంది. ఆ హీరో ఫ్యాన్స్ ఏమో ఇది కదా అసలు స్టామినా, హీఈస్ బ్యాక్ అని సంబరపడతా ఉన్నారు. మనకి కీటాక్స్లో కూడా చాలామంది ఆడియన్స్ మెసేజ్లు పెడతా ఉన్నారు, ఆ సినిమా గురించి మాట్లాడండి అని. అర్థమైంది కదా మీకు? ఆ సినిమా తమ్మునేల్లో చూశారుగా, ఇరుముడి. ఎస్, ఇరుముడి గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రవితేజ కెరీర్ గ్రాఫ్ డిప్ అవుతోంది అని చాలామంది స్పెక్యులేషన్స్ చేయడం పెరిగిన టైం కదా రీసెంట్గా. అలాంటిది ఇప్పుడు ఇరుముడి చూసి అస్టానిషింగ్, స్టన్నింగ్ అంటారు కదా, అలాంటి మాటలు వాడాలి ఆ ఇంపాక్ట్కి, ఆ కలెక్షన్స్కి అనడానికి అసలు కారణం ఏంటో తెలుసా? అసలు ఇరుముడి అంత హిట్ ఎందుకైందో తెలుసా? ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, సినిమా కాదు. పిల్లలున్న ప్రతి ఒక్కరూ, దట్టు ఆడబిడ్డలున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆ సినిమాతో కనెక్ట్ అవుతున్న తీరు చాలా కథలే చెప్తా ఉంది మనకి. అన్నిటికీ మించి మన సిస్టమ్ని, మన చుట్టుపక్కల ఉన్న పరిణామాల్ని ఇరుముడి మూట కట్టి మనకి చూపించిన తీరు మనకి తెలియకుండానే కన్నీరు పెట్టిస్తుంది. వాటన్నిటితో పాటు ఇంకో 2 విషయాలు కూడా నేను మాట్లాడబోతున్నా. ఒకటి స్పిరిట్ ఆఫ్ రవితేజ, ఆ తర్వాత రెండోది ఇవాళ రేపట్లో తండ్రుల మనస్తత్వం అయినా కూతుళ్ళ మెంటాలిటీస్ అయినా ఎలా తయారవుతున్నాయి అనేది ఒక వీడియో ఆధారం చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందుకని చివరాఖరి వరకు చూడండి. ఇది సినిమా కాదు, జీవితం కదా. అందుకే ఇంతలా చెప్పడం, మాట్లాడుకోవటం. దిస్ ఈజ్ కీటాక్స్. ఇరుముడి సినిమా రిలీజ్కి ముందు ఎలాంటి బజ్ ఉంది అంటే జస్ట్ యావరేజ్ అన్నట్టుగానే ఉంది కదా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే. పైగా రవితేజ ఈ మధ్యన పట్టి కుదిపేసే హిట్ కొట్టి చాలా కాలం అయింది కదా. నేను స్పెసిఫిక్గా రవితేజ గురించి ఇంతకు ముందే కీటాక్స్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి గుర్తుండి ఉంటుంది, ఒక వీడియో చేశా. రవితేజ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పైకి రావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు రవితేజ గురించి తెలుసుకోవాలి అని చెప్పుంటా గతంలో. ఇన్స్పిరేషన్ని బిల్డ్ చేసిన హీరో ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ రవితేజనే కనపడతాడు. అందుకనే నేను సినిమాలు అన్నీ ఫాలో అవుతుంటా, కానీ రవితేజ సినిమాలు అంటే స్పెసిఫిక్గా చూస్తూ ఉంటా. చూస్తే అన్నీ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్గానో లేదంటే సేమ్ రొటీన్ అనిపించే స్టోరీ లైన్తోనే వచ్చినాయి ఈ మధ్యన. అందుకోసమే ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ ఆయన ఫ్యాన్స్లో ఉంది. ఆ తర్వాత ఇండస్ట్రీ వైపు నుంచి కూడా రకరకాల ఫీలర్స్ అండ్ ఫీలింగ్స్ ప్రివైల్ అవుతూ ఉన్నాయి. ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ చెప్పిన మాట చాలా చాలా ఇంపాక్ట్ఫుల్, ఇంట్రెస్టింగ్, అంతకు మించి వాస్తవం. హిట్టు ఫట్టు తీసవుతల్లంగబోయ్ ఇవన్నీ అనవసరం తెలుసునా? చూశారు కదా, హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు తీస్తారు, అన్నం పెడతాడు ఇండస్ట్రీకి, ఇండస్ట్రీ మీద ఆధారపడిన వాళ్ళకి అని ఆయన అంటూ ఉన్నారు కదా. అంతే కదా, 4 నెలలకో 5 నెలలకో ఒక సినిమా రిలీజ్ చేయటము, అది కూడా కన్సిస్టెంట్గా ఇన్ని ఏళ్లుగా, అంటే మామూలు విషయం కాదు కదా. మరి కమర్షియల్గా పెద్దగా రిసౌండింగ్ సక్సెస్ లేకపోయినా కానీ రవితేజతో సినిమాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక కమర్షియల్ ఈక్వేషన్ నాకు అర్థమైనంత వరకు చెప్తా. రవితేజ రెమ్యూనరేషన్ వెరీ లిమిటెడ్. హిట్ అయితే కనుక లాభాల్లో వాటా అనే అగ్రిమెంట్స్ ఉంటాయి. అంటే ఈ మధ్యకాలంలో సినిమాలు పెద్దగా ఆడకపోవటం వల్ల తానే ఎక్కువ నష్టాన్ని, కష్టాన్ని, ఆ ఫ్రిక్షన్ని బేర్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అలాంటి ఫ్రిక్షన్ నుంచి ఒక్కసారిగా ఇరుముడి రిలీజ్ చేసేసింది రవితేజని. ఫ్యాన్స్కి అయితే పండగే. పైగా చూడండి, టికెట్ బుకింగ్స్ ఇన్ని లక్షల బుకింగ్స్. ఆదివారం నాడు హైదరాబాద్ లాంటి సిటీల్లోనే కాదు, కడప లాంటి చోట్ల కూడా టిక్కెట్లు దొరకలా అని నేను స్వయంగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తో చెప్తా ఉన్నాను. ఇంత రెస్పాన్స్ వచ్చింది అంటే కారణం ఏంటి? 2 రీజన్స్ సినిమా వైజ్గా చూస్తే. ఒకటి స్టోరీతో జనం కనెక్ట్ అయిన తీరు, రెండోది రవితేజ. రవితేజ రెక్కల్ని నమ్ముకున్న పక్షి ఎగురుతుంది చూసారా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు అని చెలరేగిపోతున్నట్టుగా, ఆకాశాన్ని శాసిస్తానన్నట్టుగా ఈ సినిమాలో అలా కనిపించాడు. లుంగి కట్టుకుని గళ్ళగళ్ళ చొక్కాలు వేసుకుని మనకు ఊళ్ళలో కనిపిస్తుంటారు, అలాగే ఉంటాడు. క్వార్టర్ ఎత్తాడంటే దించకుండా కొట్టేస్తాడు. అది సరే, అది చాలామంది కనెక్ట్ అవుతారు అనుకోండి. అన్నిటికీ మించి కూతురుతో రవితేజ చెప్పే డైలాగ్ ఒకటి ఉంది కదా, ప్రోమోస్లో కూడా చూసింటారు. చూసింది చూసినట్టుగా చెప్తా ఉన్నాడు కదా, అసలు స్టోరీ అదే. అది చూసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే పరిస్థితి, అంత హిట్ అవ్వడానికి అసలు కారణం గుండెకాయ లాంటి రీజన్ ఆ లైనే. ఇందులో ఒక సీన్ ఉంటుంది సాయి కుమార్కి రవితేజకి మధ్య.
ఆడపిల్ల అంటే భయం ఉండాలి, ఆ భయమే నా కూతుర్ని బతికించింది, నువ్వు భయం లేకుండా ప్రతిదీ నాకు చెప్పు అని నీ కూతురికి నూరు పోసావు, దాని ప్రాణం నువ్వే తీసావు అంటాడు. ఆ సీన్ డెప్త్ అర్థమైతే, గ్రావిటీ అంటారు కదా, ఆ గ్రావిటీ తెలిస్తే బిడ్డలున్న ప్రతి తండ్రికి గుండెల్లో రాయి పడుతుంది. అంతకు మించి ఆలోచన అసలు కుదిపేయటం అంటారే, అలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక కాన్ఫ్లిక్ట్ అది, ఇలా అంటున్నానని ఫీల్ కావద్దు, కానీ సొసైటీలో 3/3 ఇంకా 80%కి పైగాను సాయి కుమార్ లాంటి ఫాదర్స్ ఉంటారు. ఎందుకంటే ప్రికాషనరీ, ఎటుపోయి ఎటొచ్చినా ఏమవుతుందోలే అనుకునే మనస్తత్వాలు, రాజీ పడిపోవటం, అన్నిటికీ మించి ఆడపిల్లలకి భయం నేర్పుతారు తప్పితే నువ్వు మాతో మాట్లాడు, షేర్ చేసుకో, వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ, ప్రొటెక్ట్ యూ, యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అనే మాటని చెప్పడానికి మనస్తత్వాలు మనం ఎందుకో ఒప్పుకోవు. చాలా పెసిమిస్టిక్గా ఉంటాం మనం. సాయి కుమార్ అలాంటి ఫాదర్ అయితే, రవితేజ కూతురికి చిన్నప్పటి నుంచి ఎక్కడ ఏం జరిగినా చెప్పాలి అంటాడు. ప్రతి కూతురు నా కూతురే. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. చూశారు కదా, బలహీనత అంటున్నాడు ప్రోమోలో డైలాగ్. ఇలాంటి మనస్తత్వం అంటే ప్రతి విషయం మాట్లాడాలి, తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆడపిల్లకి, ఇది తన కూతురికే కాదు, ఎవరి కూతురికి ఇబ్బంది వచ్చినా కానీ రియాక్ట్ అవ్వాలి, అది తన బాధ్యత అనుకునే మనస్తత్వం. ఈ ఫ్రిక్షన్తో పాటు సిస్టమ్ను కూడా ఇరుముడి మన కళ్ళ ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, టీచర్ల మనస్తత్వాలను కానీ, అన్నిటికీ మించి రాజకీయమైన మన సొసైటీలో కనిపించే అరాచక ఎలిమెంట్స్ అయినా కానీ ఆడపిల్లల్ని ఎలా చూస్తారు, ఎలాంటి ముళ్ళు దాటాల్సి ఉంటుంది, గులాబీలు లాంటి ఆడపిల్లలు అని మనకి ప్రతి సీను చెప్తూ ఉంటుంది. ఆ ముళ్ళు మన ఆలోచనల్ని గుచ్చుతూ ఉంటాయి. అందుకోసమే ఇరుముడి అంతగా ఆడుతూ ఉంది, ఆకట్టుకుంటూ ఉంది. పైగా స్కూళ్లలోనూ వ్యవస్థలోనూ ఉన్న ఫ్లాస్ని, మనస్తత్వాల్ని, పైగా పేదింటి పిల్లల్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తాయి మన పరిస్థితులు అని ఇరుముడి చూపించిన తీరు ప్రాక్టికాలిటీకి రవ్వంత కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు. నిజాల్ని నిలబెట్టినట్టుగా కనపడుతుంది ప్రతి సీను. ఇప్పుడు బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇరుముడి స్క్రీన్ మీద అలాంటి సిచ్యువేషన్స్నే మనకు చూపించింది. అందుకోసమే ఈ సినిమా ఇంతలా కనెక్ట్ అయింది. పైగా ఆడబిడ్డల్ని ఎలా చూసుకోవాలి, ఎలా సాకాలి, ఒక తండ్రి అంటే ఎలా ఉంటాడు అనే విషయాన్ని రవితేజ పాత్రలా పోషించడం కాదు, జీవించి చూపించాడు. అందుకోసమే రిజల్ట్ ఇప్పుడు రీసౌండ్ చెవులు దిమ్మెత్తిపోయే రేంజ్లో వస్తూ ఉంది. ఇంత కలెక్షన్స్ వస్తాయా అని ఆశ్చర్యపోతూ ఉంటే, రెండో రోజే బ్రేక్ ఈవెన్ అయిన సినిమా ఇది. గత దశాబ్ద కాలంలో, డెకేడ్లో ఎప్పుడూ లేదు టాలీవుడ్లో అని చెప్తూ ఉన్నారు కదా. నిజంగా రవితేజ స్పిరిట్కి సెల్యూట్ చేయాల్సిందే కదా. నేను ఇంతకుముందు కీటాక్స్లో వీడియో చేశాను అన్నాను కదా, అందులో కూడా మాట్లాడుంటా. ఎందుకు రవితేజ గురించి మాట్లాడుకోవాలి? ఇండస్ట్రీలో 3 రకాల హీరోలు ఉంటారబ్బా నా దృష్టికోణాన్ని బట్టి చూస్తే. ఒకటి ఫస్ట్ కేటగిరీ, చాలా తక్కువ మంది ఉంటారు. రవితేజ లాగా ఆయాసం లేకుండా, అలుపు లేకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తమని తాము నమ్ముకునే మెంటాలిటీ చాలా తక్కువ మంది ఉంటారు. అందుకోసమే చాలామందికి ఇన్స్పిరేషన్ ఫస్ట్ జనరేషన్కి అని రవితేజ గురించి నేను ఎప్పుడు మాట్లాడాలనుకుంటా. రెండో కేటగిరీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చుంటారు, కానీ సొంత క్యాపబిలిటీ, క్యాలిబర్ చూపించి ఎస్టాబ్లిష్ అయ్యి ఇంతకు ముందు జనరేషన్ కంటే వీళ్ళు సూపర్లైటివ్ అనిపించుకుని ఉంటారు. వీళ్ళతో కూడా పర్వాలా. మూడో కేటగిరీ ఉంటారబ్బా, చెట్టు పేరు చెప్పి కాయలు కోసుకునే రకాలు. ఒకరు వచ్చారు అంటే ఆ టిక్కెట్ చూపించి 10 మంది 11 మంది వచ్చేస్తూ ఉంటారు. ఏం తీస్తున్నారు, ఏం చేస్తున్నారు సంబంధం లేదు, వదులుతూ ఉంటారు, రుద్దుతూ ఉంటారు, వసూళ్ళు ఏదో రకంగా ఎమోషనలైజ్ చేసి రాబడుతూ ఉంటారు. ఇదే గుంపులో ఇంకో రకం ఉంటారు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్నా కానీ ముందు తరం గురించి అప్పట్లో అని చెప్తూ ఉంటారు. అప్పట్లో అని ఇప్పటికీ మాట్లాడుతున్నారంటే మరి ఇన్నాళ్ళు వాళ్ళు ఏం చేసినట్టు? సమాధానం క్లియర్. ఆ 2 జానర్లు కాకుండా తనను తాను నమ్ముకున్న హీరో కాబట్టే రవితేజ కెరీర్లో కూడా ఆ స్పిరిట్ కనపడుతుంది. అప్పుడప్పుడు తెర మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఎనర్జీ రూపంలో. ఇరుముడిలో కనపడినట్టు నేను ఇంతే అని ఒక సినిమా ఉంటుంటుంది కదా, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ఎనర్జీ గెయిన్ ఎనర్జీ. ఓకే రన్. ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ఎనర్జీ గెయినింగ్ ఎనర్జీ అని పరిగెడుతున్నాడు కదా ఎదురు దెబ్బ తగలగానే. అలా పరిగెట్టడంలోనే ఒక స్పిరిట్ కనపడుతుంది కదా, ఒక ఓరియంటేషన్ కనపడుతుంది, ఒక మైండ్ సెట్ కనపడుతుంది. ఆ డైలాగ్ రాసిన, సినిమా తీసిన పూరితో పాటు రవితేజది కూడా అదే మైండ్ సెట్ అయ్యేసరికి వాళ్ళిద్దరు ఐడియాలజీస్ ఫ్యూజన్ అయ్యి ఆ సీన్ పుట్టింది అనిపిస్తుంది నాకు. అందుకోసమే రవితేజకి హిట్ వస్తే చాలామంది ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అన్నిటికీ మించి ఒక ఫాదర్, ఒక ఆడపిల్ల తండ్రి సాధించిన విజయం అని చాలామంది సైలెంట్గా ఓన్ చేసుకుంటూ ఉన్నారు. నాలాంటి వాళ్ళు అయితే కనుక రవితేజ స్పెషల్ అని ఇంకొకసారి గుర్తు చేసుకునే సిచ్యువేషన్ కదా.
పైగా ఇరుముడి లాంటి సినిమా ఎందుకు కావాలి, నేను ఒక వీడియో ఆధారం చూపిస్తా అని చెప్పా కదా. ఇవాళ రేపట్లో తండ్రి కూతుళ్ళ మధ్య కూడా సంబంధాలు ఎలా పలచబడిపోతున్నాయి, టెక్నాలజీ పేరుతోనో పరిస్థితుల పేరుతోనో ఎలా దూరం పెరిగిపోయింది అనడానికి నేను ఒక క్లిప్ చూపిస్తా. अब पापा को कैसे कन्विंस करूं? చూడండి ఆ పిల్ల ఏం అడుగుతుందో. నాన్నని ఎలా ఒప్పించాలి స్కూటీ కొనడానికి అని ఏఐని అడగాలట. ఎంత దౌర్భాగ్యమైన కాన్సెప్చువలైజేషన్ అది. గూగుల్ ఏఐ యాడ్లో చెప్తారు అది. అదేంటి, నీ తండ్రిని నువ్వు ఎలా మెప్పించాలో ఎలా ఒప్పించాలో నీకు తెలీదా? ఇదేంటి, ఇదేం నూరిపోయటం, ఇదేం పబ్లిసిటీ గిమ్మిక్? అంటే టెక్నాలజీ మనసుల్ని విరిచేస్తుంది అని చెప్పడానికి ఆ డైలాగ్ ఒక నిదర్శనం కదా. నువ్వు పుట్టి పెరిగిన ఇల్లు, నిన్ను సాకుతున్న తండ్రి, నిన్ను ఎత్తుకుని పెంచినోడు, ఆయన్ని ఎలా మెప్పించాలి ఒప్పించాలి అనే విషయాన్ని నువ్వు టెక్నాలజీని అడుగుతున్నావు అంటే నీకు తండ్రి మనస్తత్వం తెలియదనా? లేదంటే కూతుళ్ళు డెలికేట్ అయిపోతున్నారు అని ఇండైరెక్ట్గా వాళ్ళ టెక్నాలజీని అమ్ముకోవడం కోసం అలాంటి కంపెనీలు మన మీద రుద్దుతున్నాయా? నాకు ఇలాగే అనిపించి చూక్కుమనిపించింది. దీనికి కాంట్రాస్ట్ కదా ఇరుముళ్ళ ఆ డైలాగు. బడి లోపలైనా బయటైనా చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. ఇలాగా ప్రతి విషయం చెప్పాలంటున్నాడు కదా రవితేజ ఆ ఫాదర్. మరి మన చుట్టూ ఉన్న యాడ్లేంటి, తండ్రిని ఎలా ఒప్పించాలి అని ఏఐని అడగాలి అంటున్నారు. ఇదే ఫ్రిక్షన్ ఇప్పుడు జీవితంలో మనం ఫేస్ చేస్తున్నది. అందుకోసమే ఇలాంటి ఫ్రిక్షన్ మనకు ఉంది కాబట్టే మన పరిస్థితులు ఇంత పలసబడిపోతున్నాయి కాబట్టే ఇరుముడి అంత ఇంపుగా కనపడుతోంది మనకి. నిజంగా నీడ్ ఆఫ్ ద అవర్ అనిపిస్తూ ఉంది. చాలామంది ఆ పాటలు ప్రైవేట్ ఆల్బమ్స్ పాడిన వాళ్ళతో పాడించేశారు. అలా కాకుండా ఇలా ఉండాల్సింది, ఆ విలన్ క్యారెక్టర్ ఇంకా గట్టిగా ఉండాల్సింది అని రంధ్రాన్వేషణ అంటారే, బొక్కలెతికే పని అలాంటివి చేస్తూ ఉన్నారు. కానీ నాకైతే భక్తి విషయంలో కూడా చాలా సీన్లు నోస్టాలజిక్గా అనిపించినాయి. చాలామంది మనం ఊళ్ళలో చూస్తుంటాం 25-30 ఏళ్ల కిందట. ఆ పందిళ్ళు, ఆ మాల్లో, ఆ హడావిడి, ఆ ఉత్సాహం, ఆ ఊపు అవన్నీ మళ్ళీ వచ్చినాయా అనిపించేలాగా ఆ వింటేజ్ వైపు, ఆ ఒరిజినాలిటీని కూడా ఇరుముడి ట్రాన్స్లేట్ చేసింది. మళ్ళీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మ్ చేసి చూపించింది. అందుకోసమే ఇంత న్యాచురాలిటీ ఉంది కాబట్టే ఆలోచనల్లో అయినా కథలో అయినా అన్నిటికీ మించి ఆ భక్తి పారవశ్యం లాంటి విషయాల్లో అయినా కానీ అన్నిటికీ మించి రవితేజ. ఇవన్నీ కలిసి కట్టిన గుదిగుచ్చిన ఇరుముడి ఇప్పుడు అందరికీ ఇంపుగా కనపడతా ఉంది. చేతులెత్తి మొక్కాలి అని అనిపిస్తూ ఉంది మనసులో. అవునా కదా? ఇదిగో నాకు ఇలా చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు, ఇరుముడి గురించి మాట్లాడండి అని కొందరు మిత్రులు చెప్పారు. ఆ తర్వాత మనం ఇంతకుముందు కొన్ని సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. ఇదిగో మీరు చెప్పారని చూసా ఇలా ఉంది అని చెప్తూ ఉంటారు కదా. అందుకోసమే ఏ సినిమా గురించి అయినా ఏ విషయం గురించి అయినా నేను బాధ్యతతోనే మాట్లాడడానికి ట్రై చేస్తా. అట్ ద సేమ్ టైం అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మన జీవితాలకు పనికొచ్చే సరంజామా ఉన్నప్పుడు మాత్రమే నేను అడ్వకేట్ చేయాలని అనుకుంటా. ఇరుముడి మీరు చూసారా? మీకేమనిపించింది? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.